నిజంగా సత్య గారు మీరు వెంటనే అది చూసి ఈ విధంగా ఉందని చెప్పారు. ఒకవైపు చనిపోయారు, నా భర్తకి ఏమైపోయిందని కంగారు పడుతున్న టైంలో లేదమ్మా బానే ఉన్నాడు అని చెప్పి మీరు మళ్ళీ ఆ వీడియోలు చూపించి వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉన్నారు. సో ఏం చెప్తారు సార్ మీరు? నేను ఎప్పుడు కూడా వాళ్ళతోనే ఉంటాను. మధ్యలో ఏవో చిన్న డిఫరెన్సెస్ అయ్యాయి. నేను ఎప్పుడైతే నేను ఎప్పుడు వాళ్ళ మంచి కోరుకుంటాను, వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను కూడా కొడుకులా చూసుకుంటారు. మేము ఉండేది కూడా ఒకే గల్లీ, యూసుఫ్ కూడా ఎమ్మెల్యే గారు నవీన్ యాదవ్ గారి ఇంటి దగ్గరలో ఉంటాము. ఫోన్ వచ్చిందనమాట మాకు రైల్వే పోలీసుల నుంచి. ఇలాగా గాంధీ హాస్పిటల్లో ఒక డెడ్ బాడీ ఉంది, కొంచెం పోలికలు ఉన్నాయి, కుర్చీ తాతేమో అన్నారు. మీకు ఎక్కడదండి ఆ డెడ్ బాడీ అని అడిగాను. ఆయన పేరు కూడా నారాయణరావు గారు అనమాట, రైల్వే ఆఫీసరు, రైల్వే పోలీసు. మాకు ఇక్కడ ఒక 3-4 డేస్ అవుతుందండి, మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గర దొరికింది అని చెప్పారు. అది ఇప్పుడు రమ్మంటారా సార్ అంటే, ఇప్పుడు రాత్రి 11 అయింది కదా, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ మార్చి క్లోజింగ్ ఉంటుంది, నెక్స్ట్ డే రండి అన్నారు. నెక్స్ట్ డే అందరం వెళ్ళాం మొత్తం. అదైతే కుర్చీతాత 1% కూడా కాదు. మేము వచ్చేసాం. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఆయన ఫోటో పెట్టి, ఫోన్పే నెంబర్ పెట్టి, ఫోన్పే స్కానర్లు పెట్టి డబ్బులు వేయండి, గాంధీ హాస్పిటల్లో కుర్చీతాత డెడ్ బాడీ ఉంది బయటికి తేవాలి అని, అంత్యక్రియలు చేయాలని చాలా దుర్మార్గంగా వీడియోలు చేశారు. చాలా బాధపడ్డాం దానికోసమైతే. వాళ్ళ కూతురు భార్య అయితే మేము వాళ్ళు ఎవరిని వదలము, ఖచ్చితంగా అందరి మీద పోలీసు కేసు పెడతాము, పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు అని చెప్పారు. నేను కూడా ఒకటే చెప్తున్నాను, కుర్చీతాతకి చాలా అభిమానులు ఉన్నారు. ఆంధ్రాలో, తెలంగాణలో, రాయలసీమలో, ఈవెన్ కర్ణాటకలో కూడా. అందరూ కూడా ఎవరైతే కుర్చీతాత చనిపోయాడని పెట్టి ఫేక్ ప్రచారం చేశారో, కుర్చీతాత కొంచెం డబ్బులు దండుకున్నారో, ఆ ఛానల్ అన్నిటికీ రిపోర్ట్లు కొట్టి ఎగరేసేమని నేనైతే అందరినీ కోరుకుంటున్నాను. వాళ్ళు అట్లా చేస్తారు కూడా, రిపోర్ట్లు కొడతారు కూడా. పాపం వాళ్ళ భార్య కూతురు అలా ఏడుస్తుంటే నిజంగా అలాగ దారులు కారుతూనే ఉన్నాయి, కృష్ణ, గోదావరి, యమున, సరస్వతి, ఇలాగా చాలా బాధ పెట్టారనమాట. ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల మీకు ఏం వస్తుందండి? వాళ్ళు పాపం తినలేదు, ఈ రాత్రి అంతా పడుకోలేదమ్మ. ఏమో పడుకున్నావా? పడుకోలేదు. కూతురు కూడా పడుకోలేదు. కూతురుకైతే తండ్రి అంటే ఎంత ప్రేమో, నిజంగా ఇంత అనుబంధం ఉన్న తండ్రి కూతుర్ని ఎక్కడా చూడలేదు. ఆయన కూడా ఏ షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎప్పుడు కూతురే, మెహబూబా సుల్తాన్ ఆమె పేరు, కూతురు పేరు. భార్య పేరు ఆసియా సుల్తాన్. ఎప్పుడు భార్య పేరు అయితే తలలేదు నా దగ్గర, కానీ ఎక్కడికి వెళ్ళినా నా కూతురే అంటాడు. ఆమె కూడా అసలు మా కన్నీరు మున్నీరు అయిపోయింది. ఎందుకంటే ఇట్లా బాధ పెడతారు, చచ్చిపోయాడని వీడియోలు పెడతారు. మీ ఫ్యామిలీ మెంబర్స్లో చచ్చిపోయారని వీడియోలు పెడితే మీరు ఎంత బాధపడతారు? ఏదైనా విషయం తెలుసుకోవాలి. నేనున్నాను, ఇప్పుడు వాళ్ళకి ఒక వారధిలా నేను ఉంటాను. మీడియా యువతల వైపు ఉంటుంది, ఇక ఎవరు మన కుర్చీతాత ఫ్యామిలీ యువతల వైపు ఉంటుంది, మధ్యలో నేను బ్రిడ్జ్ లాగా ఉంటాను. నన్నైనా కన్సల్ట్ చేయాలి, లేకపోతే వీళ్ళనైనా కన్సల్ట్ చేయాలి, లేకపోతే గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఆ బాడీ చూసి బాడీ చూసి అప్పుడైనా కన్ఫర్మ్ చేయాలి. ఇంకేది మేము వెళ్ళలేదు, బాడీ చూడలేదు, అప్పుడే వీడియోలు పెట్టేస్తున్నారు. కుర్చీతాత గారు ఇక్కడ లేరు, అది ఇదని చాలా దుర్మార్గం అండి నిజంగా. ఇది మాత్రం ఆయన ఎక్కడున్నా ఆరోగ్యంగా ఉండాలి. ఆయన వీడియోలు చూసి నేను చాలా, నాకు ఒకసారి వచ్చింది, ఎవడ్రా నన్ను చంపేది, నేనే ఎంతోమందిని వేసి వచ్చాను అని చెప్పారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అమ్మ వెళ్తారు, నేను కూడా కొంచెం డబ్బులు ఇచ్చాను, అలా కొంచెం రేషన్ కూడా తెచ్చాను, రైసు, చపాతీ పిండి, పచ్చళ్ళు, ఆయిల్ అన్నీ తెచ్చాను. ఏదో నాకు కలిగింది నేను ఇచ్చాను. అలాగే అందరూ కూడా, వీళ్ళ కుటుంబం కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి అందరూ కూడా సహకరించాలని అందరికి కూడాను విజ్ఞప్తి చేస్తున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ వీడియోలు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది, చచ్చిపోయాడని పెట్టినందుకు. కుర్చీతాత వీడియోలు నాతో మాట్లాడారు రాత్రి. నేను ప్రతి ఒక్కరికి పంపిస్తున్నాను, వరంగల్, హనుమకొండ, కాజీపేట, ఖమ్మంలో నాకు చాలామంది నా ఫ్రెండ్స్ ఉంటారు, నా అభిమానులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ పంపించాను. ఇద్దరు మాత్రం ఫోన్ చేశారనమాట నాకు. వంశీ అని వరంగల్, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎస్బీఐలో వర్క్ చేస్తారు ఆయన. అలాగే వరంగల్ మస్తాన్ అని ఆయన కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. నాకు వీడియో కాల్లో కూడా మాట్లాడించారు. కాకపోతే నేను రాత్రి 12 అయింది, ఎర్లీ మార్నింగ్ వచ్చి చెప్పాను వీళ్ళకి, అమ్మ నాతో మాట్లాడారు డాడీ, అగో వీడియో కాల్ కూడా చేశారని. వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. దయచేసి బతుకున్న మనిషిని చచ్చిపోయాడని పెట్టకండి. వీళ్ళ గుండె కొంచెం గట్టిది కాబట్టి తట్టుకున్నారు. గుండె ధైర్యం లేని వాళ్ళైతే చనిపోతారు కదా. మీ ఫోన్ పేల కోసము, మీ డబ్బుల కోసము ఒక సెలబ్రిటీ జీవితాలతో ఆడుకోకండి. దయచేసి కుర్చీతాత అభిమానులు అందరూ కూడాను ఆ దిక్కుమాల యూట్యూబ్ ఛానల్ అన్నిటి కూడా రిపోర్ట్లు కొట్టండి, రిపోర్ట్లు కొట్టి ఎగరేసేయండి. ఎందుకంటే ఈరోజు మా మీద పెట్టారు, రేపు పొద్దున ఎవరి మీదనే పెడతారు. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ టీవీ కూడా వచ్చి మా యొక్క మాట్లాడి తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గౌతమి గారు.